Audio Jungle. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ అర్థమైపోయింది. నేనైతే చేపల కూర అయితే చేస్తున్నాను ఈరోజు. అది కూడా నా స్టైల్లో నేను ఎలా వండుతానో ఏంటో ఈరోజు అయితే క్లియర్గా లాస్ట్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేసేయండి. ఇప్పుడైతే నేనైతే చేప అయితే బాగా క్లీన్ చేసి ముక్కలు అయితే చేసేసాను. ఈ చేపల కూర వచ్చేసరికి మన ముక్కలు అయితే బాగా ఉప్పు కారం పట్టించి ఇది ఫస్ట్ అయితే నేను లైట్గా ఫ్రై చేశాను ఈ చేప ముక్కల్ని. అదైతే వీడియో తీయలేదండి. మీరు ఎప్పుడైనా సరే చేపల కూర చేసేటప్పుడు ముందైతే లైట్గా ఫ్రై చేసేసుకోండి. ఫ్రై ఎందుకంటే అది పులుసులో వేసేసరికి గట్టిగా ఉంటుంది విడిపోకుండా. ఈ చేపల కూర కోసం అయితే నేనైతే ముందైతే ఆయిల్ తీసుకుని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి స్టార్ట్ చేశాను. సరిపడా ఆయిల్ పోసుకున్న తర్వాత దీంట్లో కొంచెం మెంతులు అయితే వేసుకున్నాను నేను. ఇదైతే ఫ్లేవర్ అయితే బాగుంటుంది మెంతులు వేసుకుంటే. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఒక 4 ఉల్లిపాయలు తీసుకుని దాంట్లో ఒక టమాటా వేసుకుని నేను కచ్చాబిచ్చాగా పేస్ట్ చేసుకున్నాను. మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చాబిచ్చాగా. ఆ పేస్ట్ చేసుకున్న ముద్ద కూడా నేను ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసేసుకున్నాను. ఇలా అయితే కర్రీ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి. ఈ విధంగా కర్రీ అయితే చాలా బాగా వస్తుంది. అలాగే ఇవన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో కళ్ళుప్పు వేయాలండి. ఎప్పుడైనా సరే చేపల కూర చేసేటప్పుడు దీంట్లో కళ్ళుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. సాల్ట్ కన్నా కళ్ళుప్పే మంచిది. నేను చాలాసార్లు చెప్పాను కదా మీకు, కళ్ళుప్పు వేసుకుంటే బాగుంటుందని. అలాగే ఇలాగా ఆయిల్ తేరే వరకు కూడా మనం ఫ్రై చేసేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు, మనం ఎంతైతే పులుపు తింటామో దానికి సరిపడా చింతపండు తీసుకోవాలి. అది ముందే నానబెట్టేసుకోవాలి కర్రీ చేసే ముందు. ఎందుకంటే ఇది బాగా నానితే పులుసు అయితే బాగా వస్తుంది చింతపండు నుంచి. ఈ చింతపండు అయితే నానబెట్టుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు ఇది కొంచెం ఫ్రై అయింది. ఫ్రై అయిన తర్వాత దీంట్లో నేను కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. పసుపు వేసుకున్న తర్వాత సరిపడా కారం కూడా మంచిగా ఉండాలి. ఎలా పడితే అలా ఉండకూడదు. కారం కలర్ అయితే రెడ్గా ఉండాలి చేపల కూర అనేసరికి, అప్పుడైతే బాగుంటుంది. దీంట్లో ఇంకొంచెం నేనైతే మళ్ళీ కళ్ళుప్పు అయితే వేసుకున్నాను. అయితే వేగేటప్పుడు కొంచెం వేసాను, తర్వాత అయితే ఇంకొంచెం వేసాను కళ్ళుప్పు. వేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం ఫ్రై చేసేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా అయితే ఆయిల్ తేరే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మూత పెట్టి ఇదిగోండి. ఇప్పుడైతే బాగా ఆయిల్ తేరింది. దీంట్లో సరిపడా వాటర్ పోసేసుకోవడమే. ఇదైతే మరిగేటప్పుడు నేనైతే చేప ముక్కలు వేసుకుంటాను. ఇది కొంచెం ఉడకనివ్వాలి. ఈ ముద్ద అయితే కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు చేపలు వేసుకున్నాను దీంట్లో. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఈ స్టైల్లో అయితే ఒకసారి చేసి చూడండి చేపల కూర అయితే. అలాగే మూత తీసి చూస్తున్నాను ఇప్పుడు ఎలాగుందో. దీంట్లో చింతపండు పులుసు కూడా పోసేసుకోవడమే. ఈ చింతపండు పులుసు మనం ఇష్టం అండి. కొందరైతే పులుపు అయితే ఎక్కువ తింటారు, కొందరైతే తక్కువ తింటారు. అది మన ఇష్టం, ఎంతైనా వేసుకోవచ్చు. ఇప్పుడు పులుసు కూడా దీంట్లో వేసుకున్న తర్వాత కొంచెం కలిపి ఇది మూత పెట్టుకోవడమే. ఇప్పుడు ఈ చేపల కూర కోసం అయితే నేను మసాలా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటానండి. చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను కదా, ఇంట్లోనే జీలకర్ర, ధనియాలు, అలాగే ఎల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా ఇంట్లోనే మిక్సీ కొట్టేసుకోవడమే. అలాగే ఇప్పుడైతే చేప ముక్కలు చూడండి, నేనైతే ఫ్రై చేసింది అయితే వీడియో అయితే తీయలేదు. ఈ ఫ్రై చేసిన ముక్కలు అయితే తీసుకున్నాను. నేను చేప కూడా అంతా తీసుకోలేదు. ఈ చేప వచ్చేసరికి నేను సగమే తీసుకున్నాను, మిగతా ఫ్రై కోసం అయితే ఉంచేసాను. ఇప్పుడైతే ఇదిగోండి ముక్కలు అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో. ఈ పులుసు అయితే కొంచెం మరిగేటప్పుడు అయితే ముక్కలు వేసేసుకోవడమే. ఈ విధంగా ఈ ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి ఉడకనివ్వడమే మొత్తం. ఈ విధంగా అయితే చూసారా, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువ కాదు, కొంచెం గట్టిపడే వరకు. అలా కానీ వేసేసామంటే చేప అయితే ఒక్కొక్కసారి విడిపోతూ ఉంటుంది కర్రీలో వేసేటప్పుడు. అందుకే ముందు కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. ముక్కలు కూడా అన్నీ వేసేసుకున్నాను. చూసారు కదా, కారం వచ్చేసరికి ఎంత రెడ్గా ఉందో. అందుకే నేను చెప్తూ ఉంటాను ప్రతిసారి, కారం వచ్చేసరికి ఇప్పుడు కూడా రెడ్గానే ఉండాలి చేపల కూర వచ్చేసరికి. అయితే మూత పెట్టేసుకున్నాను. దీంట్లో అయితే గరిటె పెట్టకూడదని నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను. గరిటె అయితే ఏ విధంగా కూడా కర్రీలో పెట్టకూడదు, ముక్క అయితే విడిపోతూ ఉంటుంది అప్పుడప్పుడు.
ఇదిగోండి ఈ విధంగా పట్టుకుని ఇలా తిప్పాలి. కూర వచ్చేసరికి ఈ కూర అయితే చాలా వరకు అయిపోయి వచ్చిందండి. ఇంకా మసాలా వేసుకుని దించేసుకోవడమే. ఇప్పుడైతే కొంచెం మళ్ళీ ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు మసాలా వేయాలి దీంట్లో. ఇప్పుడైతే నేను ఇంట్లోనే మిక్సీ పట్టిన మసాలా అయితే కొద్దిగా అయితే వేసుకుంటున్నాను దీంట్లో. ఈ విధంగా అయితే నేను పొడి చేసేసుకున్నాను. ఒక్కొక్కసారి ముద్దలా కూడా చేసుకుంటూ ఉంటాం, ఒక్కొక్కసారి అయితే పొడి చేసుకుంటూ ఉంటాను నేనైతే. ఇప్పుడైతే మసాలా పొడి అయితే దీంట్లో వేసేసుకున్నాను. ఇప్పుడు ఒక్కసారి తిప్పేసుకోవడం మళ్ళీ ఇలా. ఇలాంటి చేపల కూర అయితే గోదావరి వాళ్ళు అయితే చాలా బాగా చేస్తారండి. మేము గోదావరి వాళ్ళం కాబట్టి ఈ కర్రీ అయితే నాకైతే చేపల కూర వచ్చేసరికి బాగా వచ్చు. ఇప్పుడైతే మసాలా వేసుకున్న తర్వాత ఇంకొక కాసేపు ఉడకనివ్వడం. ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పైన అయితే కొత్తిమీర చల్లేసుకోవడమే. కర్రీ అయితే అయిపోయింది. కర్రీ అయితే సూపర్గా వచ్చిందండి. ఇప్పుడైతే ఉప్పు అది చూసుకుని సరిపోయిందో లేదో చూసి ఇంకొకసారి ఉప్పు కూడా వేసేసుకోవడమే. కర్రీ ఉడికేటప్పుడే మొత్తం ఉప్పు చూసి వేసేసుకోవడమే. ఆ తర్వాత వేసుకుంటే ముక్కకైతే పట్టదండి, ముందే వేసేసుకోవాలి. చూసాక ఈ విధంగా అయితే కర్రీ వచ్చేసింది. పర్ఫెక్ట్గా వచ్చింది కర్రీ అయితే. గోదావరి వాళ్ళ చేపల కర్రీ అయితే రెడీ అయిపోయింది. చేపల కూర మీకు కానీ నచ్చినట్లయితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే కొన్ని ముక్కలు అయితే నేను ఫ్రై కూడా చేశాను, ఆ వీడియో అయితే మీకు చూపించలేదు. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.